హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చనేది గూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. ఈ క్రీమ్ వచ్చేసి మనం 1 వీక్ వాడితే చాలండి. స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూతీగా ఉంటుంది. అలాగే చాలా మందికి గూడా ట్యాంక్ ప్రాబ్లము, అలాగే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. అదంతా గూడా క్లియర్ జేసేసి స్కిన్ అనేది వైట్‌గా మారుతుంది. సో, లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలనేది గూడా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో, ఫస్ట్ అయితే గనక పొటాటో ఒక 2 తీసుకొని బాగా క్లీన్‌గా కడిగేసుకొని, నెమ్ము లేకుండా తుడిచేసుకొని, పైనంతా గూడా మనం ఈ పీల్ అనేది తీసేసుకోవాలండి. సో, ఈ క్రీమ్‌కొచ్చేసి మనం పైన పీల్ అనేది వేయకూడదు. ఓన్లీ మనము పీల్ అంతా తీసేసుకొని లోపలుండే పొటాటో మాత్రమే ఏసుకోవాలా. సో, మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎంత బ్లాక్‌గా ఉన్నా గూడా స్కిన్ అనేది వైట్‌గా మారుతుంది. సో, మీరు 1 వీక్ అనేది ఛాలెంజ్ పెట్టుకొని ట్రై చేయండి. అప్పుడు మీకే అనేది తెలుస్తుంది. సో, మనం పైన పీల్ అంతా తీసేసినాక చిన్న చిన్న ఒప్పులనేది కట్ జేసేసుకోవాలి ఈ మాదిరిగా. సో, అలాగే కొద్దిగా నాటి అలోవెరా అయితే తీసుకోవాలా. ఒకవేళ మీ దగ్గర నాటి అలోవెరా లేదంటే గన నార్మల్ అలోవెరా అయినా ఏసుకోవచ్చు. లేదంటే షాప్‌లో నుంచి తెచ్చుకునిందయితే వేయకూడదండి. సో, ఫ్రెష్‌గా ఉండే అలోవెరా మాత్రమే వేసుకోవాలి ఈ క్రీమ్‌కైతే. మీకు మంచి రిజల్ట్ అనేది ఉండాలంటే గన నాటి అలోవెరా వేస్తే గాని మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ లేదంటే గన నార్మల్ అలోవెరా గూడా వేసుకోండి. ఫ్రెష్‌దే వేసుకోవాలా. సో, మొత్తం గూడా చిన్న మిక్సీ జార్‌లో ఏసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా. సో, కొంచెం రఫ్‌గానే పట్టుకోవాలండి. అప్పుడు మనకు జ్యూస్ అనేది వచ్చింది. ఎక్కువ మనం మెత్తగా మనం మిక్సీ పట్టినామంటే మనకు జ్యూస్ అనేది రాదు. సో, కొంచెం రఫ్‌గానే ఉండాలా. సో, చిన్నది ఒక బౌల్ తీసుకొని, అలాగే ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం గూడా మనం స్ట్రైనర్ అనేది చేసేసుకోవాలి. అంటే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా. సో, మనం స్పూన్‌తో ఈ మాదిరిగా ప్రెస్ చేసినామంటే మనకు లోపల ఉండే జ్యూస్ అంతా గూడా నీట్‌గా వచ్చేస్తుంది. సో, నా వాయిస్ అయితే కొంచెం బాలేదండి. కోల్డ్ అయింది. ఏమనుకోవద్దు. సో, మొత్తం గూడా మనము ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకుంటేనే మనకు నీట్‌గా అనేది వస్తుంది. అలాగే క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం షాప్‌లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చేదనమాట మనకైతే గన. సో, నేనైతే గన 1 వీక్ అయితే వాడినానండి. స్కిన్ అయితే గన ఎంత క్లియర్‌గా, బ్రైట్‌గా మారిందంటే చెప్తే మీకు అర్థం కాదు కానీ ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది. సో, మనం 1 వీక్ వాడినామంటేనే మన స్కిన్ అనేది ఎంత బ్లాక్‌గా ఉన్నా వైట్‌గా మారుతుందండి. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ట్యాంక్ ప్రాబ్లము సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో, పార్లర్‌కి పోయి మనం ఫేషియల్ చేపించుకునేంత టైం ఉండదు. సో, అందరికీ గూడా ఎవరెవరు బిజీ లైఫ్ వాళ్ళకుంటుంది కాబట్టి, సో, మనం స్కిన్ గురించి కేర్ తీసుకోము ఎక్కువ. సో, మనం పార్లర్‌కి పోవాలన్నా గూడా ఎక్కువ టైం అనేది ఉండదు కాబట్టి, ఎప్పుడన్నా సాటర్‌డే, సండే ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మనము తయారు చేసి పెట్టుకున్నామంటే, సో, మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం పార్లర్‌కి పోవాలని గూడా అవసరం ఉండదు. సో, ఇందులో మనం జ్యూస్ అంతా తీసేసుకున్నాక పచ్చి పాలు ఒక గ్లాస్ అనేది వేసుకోవాలా. టీ గ్లాస్ అంతా. సో, చిన్నది ఈ మాదిరిగా పెనం అనేది తీసుకొని, మనం అంతా జ్యూస్ తీసి పెట్టినాం గదా! అదంతా గూడా ఇందులో ఏసేసుకోవాలా. సో, ఇందులో మనము పొటాటో, అలాగే అలోవెరా, టీ గ్లాస్ అంతా పచ్చి పాలనేది వేసినామనమాట. మిక్సింగ్ అనేది చేసేసుకొని, సో, ఒక చిన్న పెనుములో అనేది వేసేసుకోవాలా. సో, ఈ పెనుములో ఏసేసినాక ఒకసారి ఈ మాదిరిగా కలుపుకోవాలా. సో, కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని, ఒక ఫిల్టర్ అనేది తీసుకొని, పెరుగైతే ఒక అర్ధ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ అండి. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా! అర్ధమైతే తీసుకొని పెరుగనేది మొత్తం గూడా ఈ మాదిరిగా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో, మీరు మామూలుగా క్లాత్‌లో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ మాదిరిగా ఫిల్టర్‌లో అయినా వేసుకొని, కొంచెం ఈ మాదిరిగా మనము కొంచెం స్పూన్‌తో తిప్పినామంటే గన కిందంతా గూడా మనకు మీగల్లాగా, క్రీమీలాగా వచ్చేస్తుంది. సో, మనకు పైన కొద్దిగా రఫ్‌గా ఉంటుంది కదా! అది మాత్రమే కావాలండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గన. సో, ఇప్పుడైతే గన స్టవ్ పైన పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలండి మనం స్టవ్ అయితే గన. మనం ఉడికించుకోవాలనమాట. కొంచెంసేపయితే దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ పైన పెట్టినాక మనము మిక్సింగ్ అనేది అస్సలు స్టాప్ చేయకూడదండి. మనం ఈ మాదిరిగా కలుపుతానే ఉండాల. ఎందుకంటే మనకు అడుగంటిపోతుంది. లేదంటే ఉంటలుంటలు అయితుంది కాబట్టి స్పూన్‌తో మనం మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాల. అస్సలు స్టాప్ చేయకూడదు. స్టవ్ అయితే గన సిమ్‌లోనే ఉండాల. హైలో ఉండకూడదు, మీడియంలో ఉండకూడదు. సిమ్‌లో పెట్టుకోవాలా. చూడండి ఇక్కడైతే గన దగ్గర పడతా వచ్చాంది. సో, మనం సిమ్‌లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా కానీ మర్చిపోయి మీరైతే గన హైలో మాత్రం పెట్టి ఉడికియద్దు. ఉంటలనేది కట్టిపోతుంది. లేదంటే అడుగంటుతుంది. సో, ఇక్కడైతే గన ఉడుకైతే స్టార్ట్ అయింది. అలాగే దగ్గర పడతాంది చూడండి. మనకు క్రీమ్ ఇలాగా తయారైపోయింది చూడండి.
సో, ఇప్పుడు మనము దగ్గర పడేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో, మనకు క్రీమ్ అనేది ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఉండాలండి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ పతలాగా ఉండకూడదు. సో, ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగానే ఉండాలా. సో, అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయిందని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసేసినాక పూర్తిగా సలార్పెట్టుకోవాలా. సో, ఇదైతే పూర్తిగా సలారిపోయినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. ఇదైతే పూర్తిగా సలారిపోయింది చూడండి. ఈ మాదిరిగా అయితే సలారిపోవాలా. మళ్ళా గూడా ఒకసారి స్పూన్‌తో బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, మనము ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసినాక, మనము ఫిల్టర్ చేసి పెట్టినాం గదా పెరుగనేది. సో, పైన మనకు కొంచెం రఫ్‌నెస్ అనేది ఉంటుంది గదా పెరుగు. సో, అది మాత్రమే ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా. అలాగే రోజ్ వాటర్ వచ్చేసి ఒక్క స్పూనే ఏసుకోవాలండి. రోజ్ వాటర్ గూడా చానా మంచిది గదా మన స్కిన్‌కనేది. మంచి ఫ్రెష్‌నెస్ అనేది ఇచ్చింది. మంచి బ్రైట్‌నెస్ అనేది ఇచ్చింది రోజ్ వాటర్ అయితే గిన. ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే గన బాదం ఆయిల్ ఉంటే గన ఒక 2 డ్రాపులనేది వేసుకోండి. ఈ క్రీమ్ వచ్చేసి ఎలాంటి స్కిన్ వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చునండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు గానీ, లేదా డ్రై స్కిన్ వాళ్ళు గానీ, నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్, గర్ల్స్ ఎవ్వరైనా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం గూడా ఏసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని, ఈ మాదిరిగా మూతుండే బాటిల్‌కనేది ఎత్తి పెట్టుకోవాలా. సో, మనకు ఎంత అవసరమో అంత మన బాడీకి, అలాగే ఫేస్‌కు, నెక్‌కు మనము అప్లై చేసుకొని, తర్వాత మిగిలింది మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. సో, నేనిక్కడ తయారు జేసింది 5 డేస్‌కి మాత్రమేనండి. సో, మీరు గూడా ఒక 5 డేస్ వచ్చేలాగా తయారు జేసుకొని, మళ్ళా ఫ్రెష్‌గా అనేది తయారు జేసుకోవాలా. సో, మనకు 5 డేసే వచ్చుందండి. దానికి మించి అయితే ఎక్కువ రాదు. మళ్ళా మనం ఫ్రెష్‌గా తయారు జేసుకోవాలా. సో, మొత్తం గూడా ఈ మాదిరిగా మనం బాటిల్‌కనేది వేసేసుకొని, మూత పెట్టేసుకొని, మనకి ఎప్పుడు మనకు ఫేస్‌కి అప్లై జేసుకోవాలనుకుంటే, అప్పుడు ఫేస్‌కు, అలాగే నెక్‌కు, బాడీ అంతా గూడా మనం అప్లై జేసుకొని, మసాజ్ చేసుకొని ఒక అర్ధగంట సేపు ఉన్నిచ్చేసి, తర్వాత మనము వాష్ జేసేసుకుంటే సరిపోతుంది. సో, ఈ క్రీమొచ్చేసి నైట్ టైమ్‌లో మీరు బాడీ అంతా అప్లై జేసుకొని, అలాగే ఫేస్‌కంతా అప్లై జేసుకొని వాష్ జేసేసినారంటే మంచి రిజల్ట్ అనేదుంటుంది. సో, నైట్ టైమ్‌లోనే మన స్కిన్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి, సో, నైట్ టైమ్‌లోనే ట్రై చేయండి ఈ క్రీమ్ అప్లై జేసుకోవడానికి. సో, ఈ క్రీమొచ్చేసి మీరు 1 వీక్ వాడినారంటేనే మీకు అప్పుడే రిజల్ట్ అనేది తెలుస్తదండి. సో, మీ స్కిన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్రీమ్ అప్లై చేయకముందు ఎలా ఉంది? అప్లై చేసినాక ఎలా ఉండదనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. సో, మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే చేతికి గూడా అప్లై చేసినాను. సో, ఈ మాదిరిగా చేతికి అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఈ మాదిరిగా మసాజ్ చేసి వాష్ చేసేస్తారు చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. లైవ్‌లోనే తెలుస్తదండి. స్కిన్ వైట్‌గా వచ్చుందా? లేదా? అనేది మీకు లైవ్‌లోనే తెలుస్తుంది. సో, ఇప్పుడైతే వాష్ చేసేచ్చా చూడండి. సో, మామూలుగా మనము ఫేస్‌కి గూడా అంతేనండి. ఫేస్‌కి గానీ, బాడీ అంతా గూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని, ఒక 5 మినిట్స్ గానీ, లేదా ఒక 10 మినిట్స్ గానీ మసాజ్ చేసుకొని, సో, ఒక అర్ధగంట సేపు అలాగే వదిలేసి, అర్ధగంట తర్వాత మనము వాష్ జేసినామంటే ఈ మాదిరిగా రిజల్ట్ అనేదుంటుంది. సో, నేనైతే 1 వీక్ వాడినానండి. 1 వీక్ తర్వాత ఎంత బాగా రిజల్ట్ అనేదొచ్చింది. సో, నాకు యూజ్‌ఫుల్ అయింది కదా! మీ అందరికి గూడా యూజ్‌ఫుల్ అయితదని ఈరోజు ఈ వీడియో అయితే గన మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. మన ఛానెల్‌లో క్రీమ్స్ కానీ, సోప్స్ కానీ ఏదైనా కానీ నేను వాడినాకనే నాకు మంచి రిజల్ట్ వచ్చినాకనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాంగ్ ప్రాబ్లము. సో, ఆ ట్యాంగ్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ వచ్చేసి గ్లాసీ స్కిన్ లాగుంటుంది. అలాగే కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో గ్లాసీ స్కిన్ను సేమ్ అదే మాదిరిగా వచ్చేదండి. సో, ఒక్కసారయితే ట్రై చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఫేస్‌కంతా గూడా అప్లై చేసేసినాక, బాగా ఈ మాదిరిగా మసాజ్ చేసుకోవాలా. సో, మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది కదా! సో, కొంచెం ఇక్కడ క్రీమ్ అయితే తీసినా చూడండి ఎంత బాగా రిజల్ట్ అనేది తెలుస్తుందో. సూపర్‌గా వర్క్ అవుతుందండి. ఇప్పుడైతే వాష్ చేసేసుకొనొచ్చినా చూడండి ఎంత బాగొచ్చిందో. సో, సూపర్ అంటే సూపర్‌గొచ్చింది. మీరు గూడా ట్రై చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. చూడండి ఎంత బ్రైట్‌గా ఉందో, అలాగే స్మూతీగా, షైనీగా గూడా ఉంది. సో, మన ఫేస్ పైనుండే పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అదంతా గూడా క్లియర్ జేసేసి స్కిన్ అనేది హెల్తీగా గూడా ఉంటుందండి. ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల. సో, చేతులకు గూడా చూడండి నేను అప్లై చేసినానండి. ఎంత బాగొచ్చినాయో. సో, మనకు ఫేసు, హ్యాండ్స్ అలాగే నెక్ అంతా గూడా మనకు వైట్‌గానే ఉంటుంది. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకందరికి నచ్చిందనుకుంటా ఉన్నాను. నచ్చితే గన
ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ గాకండా. సో, మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాండ్రు, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. తప్పకుండా మీరు గూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.